స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి యాత్ర అనేది ఎలా జరుగుతుంది, ఎలా చేయాలా, చేయని వాళ్ళు కూడా చూసేదానికి మనం అయ్యప్ప స్వామి వారి ఒక చిన్న వీడియో చేశాము. శబరిమలై అంటే ఏంటి, ఎట్లా జరుగుతుంది యాత్ర అనేది తెలుసుకునేదానికి ఒక చిన్న వీడియో చేశాను, చూడండి. మనం ఎరిమేలి నుంచి పంబాకి వెళ్ళి పంబా నుంచి అయ్యప్ప స్వామి వారి సన్నిధానం వరకు ఒక వీడియో, ఈ వీడియో ఫుల్ వీడియో ఎవరే కానీ స్కిప్ చేయకుండా చూడండి స్వామి. చూడండి, ఈ వీడియో ఎరిమేల్లో స్టార్ట్ చేసాము. ఎరిమేల్లో స్వాములు చూడండి, కన్యస్వాములు అనేవాళ్ళు ఎగురుతారు, గురుస్వాములు అనేవాళ్ళు వాళ్ళని పోషకిస్తూ వాళ్ళ ఎరిమేలంతా ఊరేగిస్తారు. చూడండి, మనము పంబా స్టార్ట్ అయినాము. పంబా నుంచి మన యాత్ర అనేది అయ్యప్ప స్వామి సన్నిధానం వరకు ఉంటుంది. చూడండి స్వాములు, ఆ రోజు మాత్రం మనం వెళ్ళిన రోజు చాలా మంది స్వాములు అనేవాళ్ళు వచ్చినారు ఆ రోజు. ఆ తర్వాత రోజు కూడా స్వాములు అనేవాళ్ళు లేరు రద్దీగా, ముందు రోజు కూడా రద్దీగానే లేరు. మనం వెళ్ళిన రోజు మాత్రమే ఫుల్ రష్గా ఉన్నారు. ఇది వెయిటింగ్ హాలు, అయ్యప్ప స్వామి గుడి కాడ వెయిటింగ్ హాల్. చూడండి, స్వామివారంతా సుమారుగా మినిమం అంటే 1000 మంది పైగా ఉంటారు ఒక్కొక్క హాల్లో. మనం ఈ హాల్లో వచ్చి మనం తక్కువ అంటే 2.5 గంట పైనే ఉన్నాము మేము వెయిటింగ్ హాల్లో. ఆ తర్వాతే మమ్మల్ని స్వామివారి దర్శనం కోసం వదిలారు. చూడండి, స్వాములు ఎంతో ఇబ్బంది పడినా కూడా ఆ ఇబ్బంది అనేది అనిపించలేదు స్వామివారికి దర్శనం కోసం వెళ్ళేటప్పటికి. ఈ స్వామివారి 18 పడికెట్లు ఎక్కుతున్న స్వాములను చూడండి, మనసులో తలుచుకోండి. స్వామి శరణమయ్యప్ప అని మనసులో తలుచుకోండి. ఎంతో పుణ్యము. 18 పడికెట్లు చూడని వారికి ఎంతో పుణ్యం అండి. చూడండి, ఈ స్వాములు ఎంతో ఉత్సాహంగా ఎక్కుతూ చాలా ఆనందపడుతూ ఎక్కుతారు. ఆ ఆనందం అనేది మేము కూడా పొందినాం కాబట్టి ఈ వీడియో అనేది చేశాను. చూడండి, కేరళ హైకోర్టు వచ్చి మన స్వాములు అనేవాళ్ళు ఆ గర్భగుడిలో వీడియో అనేది తీయకూడదు, తీసిన వాళ్ళకి ఫైన్ పడుతుందని చాలా అనౌన్స్మెంట్ అనేది చేస్తున్నారు. కానీ నేను మీకోసం ఒక చిన్న సాహసం అయితే చేశాను. ఇది అంతా మీకోసమే. చూడని వాళ్ళు ఎంతోమంది ఉంటారు, చూడాలని ఒక చిన్న ఆశ. స్వామివారి హోంగుండం చూసిన వాళ్ళు స్వామి శరణమయ్యప్ప అనుకోండి. స్వామి శరణమయ్యప్ప.